Plus News Network presents. నమస్తే, నా పేరు అనిత. K+ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ అవినాష్ రెడ్డి నాపై ఆరోపణలు చేశారు. వాటిపై సందేహాలు తీర్చడం కోసమే ఈ ప్రెస్ మీట్. పులివేంద్రలో నడి రోడ్డుపై యువకుల గొడవలు. లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనుందని జిల్లా ఎన్నికల అధికారి విజయ్ రామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రానికి బంగారు భవిత సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి నాపై ఆరోపణలు చేశారు. వాటిపై సందేహాలు తీర్చడం కోసమే ఈ ప్రెస్ మీట్. ఈర్ష్య అంటే అర్థం కావడం లేదు. USA నుంచి వచ్చి స్పెషలిస్ట్గా పనిచేస్తున్నా. ఈర్ష్య, ద్వేషం అంటే జలసీ, కోపం. వివేక ఘటన జరిగాక ఒక్కసారి అవినాష్ ఇంటికి వెళ్ళా. పుట్టినప్పటి నుంచి ఈ ఫ్యామిలీలో పవర్ చూస్తున్నా. వివేక హత్య కేసులో రాజకీయ జోక్యం జరగక ఉంటే బాగుండేది. 5 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాను. దస్తగిరి అప్రూవర్కు కోర్టు మధ్య ఉంది. అప్రూవర్ అయినంత మాత్రాన దస్తగిరి దోషి కాదు. అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకోలేడు. విచారణకు నాకు సంబంధం లేదు. అప్రూవర్, కోర్టు, పోలీసులకు సంబంధించిన అంశం. ఎంతో ఒత్తిడి తెచ్చా. రాజకీయ జోక్యం వల్లే కేసులో పురోగతి లేదు. సో ఈరోజు మధ్యాహ్నం కడప ఎంపీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా మీద కొన్ని ఆరోపణలు వేశారు, కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు. వాటిలో వీలైనంత వరకు సందేహాలు తీర్చుదామని ఇక్కడికి వచ్చాను. మొదటిగా అవినాష్ రెడ్డి గారు అన్నారు, నేను ఇది ఆయన మీద ఈర్ష్యతో, ద్వేషంతో చేస్తున్నానని. ఈర్ష్య అంటే నాకు అర్థం కావట్లేదు. నేను 2008లో US నుంచి వచ్చాను. అక్కడ పని చేశాను, అక్కడ ట్రైన్ అయ్యాను, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. అండ్ నా ఫీల్డ్లో ఐఎమ్ రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. నాకు పొలిటికల్ అంబిషన్స్ కూడా లేవు. సో నాకు ఈర్ష్య దేనికి నాకు అర్థం కావట్లా. మీకేమైనా అర్థమైతే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. బికాస్ ఈర్ష్య అంటే నాకు తెలిసిన మటుకు జెలసీ. సో జెలసీ ఉండాలంటే దర్ షుడ్ బి సంథింగ్ కామన్. ఇక్కడ కామన్ ఏంది నాకు అర్థం కావడంలా. ఓకే, ఇంకోటి అన్నారు ద్వేషం. ద్వేషం అంటే కోపం ఉండాలి. ఇది వరకు మేము పులివెందుల్లో పాత ఇంట్లో ఉండేటప్పుడు, రాజారెడ్డి స్ట్రీట్లో ఉన్నప్పుడు పక్కనే ఇండ్లు ఉంది. సెలవులకు చిన్నప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇంటికి వస్తే ఒకసారి చుట్టపు చూపుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఇల్లులు మారాక యాక్చువల్గా వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా నాకు సరిగ్గా తెలియని పరిస్థితి. ఎక్కడో పరిసర ప్రాంతంలో ఉంది అని తెలిసినంత వరకే, కానీ ఎక్కడ పర్టికులర్ లొకేషన్, దానికి దారి కూడా నాకు తెలియకుండా ఉన్నింది. నేను ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో కలుస్తాను. ఎస్, అవినాష్ చెల్లెలు ఇంకా కొంచెం పరిచయం, ఎందుకంటే అమెరికాలో ఉండేది, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ అవినాష్ మనిషే అంత పరిచయం లేనప్పుడు ద్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఓకే, సో లెట్ మీ సెట్ ద రికార్డ్ స్ట్రైట్ దర్. పవర్ అన్నదా ఈ ఫ్యామిలీలో నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇది నాకు కొత్త కాదు. ఈ పవర్కి దూరంగా పోదామనే ట్రై చేస్తున్నాను ఇన్ని రోజులు. అందుకే 2019కి ముందు మీకెవరు నాకు తెలియదు, కానీ మెడికల్ ఫీల్డ్లో అందరికీ నాకు తెలుసు, అంటే తెలుసు. పవర్కి దూరంగా ఉన్నాను. కానీ దేవుడు ఏం రాసి పెట్టారో, ఈ సిచ్యుయేషన్ తెచ్చిపెట్టారు.
ఇక్కడికి రావాల్సింది వచ్చింది. సో ఐఎమ్ హియర్. అవినాష్ గారు చాలా పాయింట్స్ రేస్ చేశారు. లెట్ మీ కొన్ని నోట్ చేసుకున్నాను, ఒక్కొక్కటి పోదాం. ఇది ప్రాబబ్లీ ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకుంటే ప్రాబబ్లీ ఒక హెడ్ కానిస్టేబుల్ సాల్వ్ చేసి పక్కన పడేసిండే కేసు. ఇది అంత ఎవిడెన్స్ ఉంది యాక్చువల్గా, కానీ పాలిటిక్స్ వాళ్ళ పాలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది నాంచి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా పోరాడుతూనే ఉన్నాను. మొదటి రోజు నుంచి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచి పోరాటం మొదలైంది, ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఇంకా ఇది ఎంతకాలం సాగుతుందో నాకైతే తెలియదు, కానీ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. ఫస్ట్ పాయింట్ అవినాష్ రెడ్డి గారు రేస్ చేసింది దస్తగిరి 306 అప్రూవర్ స్టేటస్. అప్రూవర్ స్టేటస్ అనేది చట్టంలో ఒక ప్రాసెస్. నేను అడిగేది న్యాయం కోరుతున్నా. దస్తగిరి అప్రూవర్ స్టేటస్ అన్నది కోర్టుకి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, ఆ అప్రూవర్కి మధ్యన ఉండేది. సిబిఐ వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి ఒక అప్రూవర్ అవసరము ఈ కేసు ముందుకు పోయేదానికి అని చెప్పి తీసుకున్నారు. అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన నిర్దోషి కాదు. ట్రయల్ ప్రాసెస్లో ఆయనను కూడా ఆయన కూడా ట్రయల్లో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. జడ్జ్ మిగిలిన అక్యూజ్డ్ ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లానే దస్తగిరి విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద ఫైర్. ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూస్ లాగా జైలుకి వెళ్తాడు. సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్నదానికి ఏమీ లేదు. ఓకే, అప్పుడు నేను ఎందుకు దీన్ని కంటెస్ట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో కోర్ట్స్ సంగతి తెలియని కూడా తెలియదు. అప్పుడప్పుడే కోర్ట్స్ ప్రాసెస్ మొదలు పెడుతున్నది. ఇదంతా నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేనేమి లాయర్ని కాదు, పోలీస్ని కాదు, ఇన్వెస్టిగేషన్స్కి నాకు సంబంధము లేదు. సో అప్పుడప్పుడే కోర్ట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను. నాకు విక్టమ్ అనే ఒకటి స్టేటస్ ఉంటుంది, విక్టమ్ రైట్స్ ఉంటుంది, విక్టమ్ కెన్ గో టు ద కోర్ట్లో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అన్నది కాన్సెప్టే నాకు తెలియదు. ఎనీవేస్ అప్రూవర్ అనేది ఇట్స్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది కోర్టుకి పోలీసులకి సంబంధించిన విషయం. అప్రూవర్ అన్నంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది. నేను కూడా అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టద్దండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట. అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను, ఎవిడెన్స్ కూడా షేర్ చేశాను. నా ప్రెస్ మీట్లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను. ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను. అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థం కాంది, ఈడ మా నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా
డస్ ఇట్ మ్యాటర్? నేను ఇంకొకటి అన్నారు ఇంతకుముందు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట వాళ్ళ వైఫ్ చనిపోతే. ఎస్, రాధాకృష్ణస్ వైఫ్ వాస్ మై పేషెంట్, బాగా చూసుకున్నాము, వెళ్ళాను, కరెక్ట్. అదే నెలలోనో అంతకు ముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అది మాత్రం ఆయనకు గుర్తు రాలేదా? నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా, సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసి గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతి గారిని కూడా కలిసినాను. మీకు అది గుర్తు రాలేదా? ఇది మానవత్వంకి సంబంధించింది. ఎవరైనా ఎవరితోన్నా మాట్లాడితే దానికి ఏదో కారణాలు ఉండొచ్చు. అనేది మీకు పాలిటిక్సేనా? నేను ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్. మా నాన్నగారిని హత్య చేశారు, అతి దారుణంగా హత్య చేశారు, కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలితో ఎట్లా నరికారంటే అవి ఆల్రెడీ మీకు చూపించాను. అట్లా చంపితే మీకు పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి. ఎవరు పేషెంట్స్ నేను హాస్పిటల్కి వచ్చినా నేను కలుస్తాను, మాట్లాడతాను. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేయమన్నా చేస్తాను. అన్నిటికీ పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ లైఫ్ బియాండ్ పాలిటిక్స్. ఇంకోటి అన్నాడు, మా కుటుంబాన్ని నాశనం చేసినారు, మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు. మీరే అంటున్నారు వైఎస్ వివేకానందరెడ్డి మీకోసం చాలా కృషి చేశారు అని. ఆయన అంత దారుణంగా హత్య చేస్తే ఆయన సంగతి ఏంటి? ఆ కుటుంబం సంగతి ఏంటి? మీరు ఈ కుటుంబం గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఆయన చనిపోతే, వివేకానందరెడ్డికి మీ గారు చనిపోతే మీరు ఏమయ్యారు? మీరు ఎప్పుడైనా పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది? ఆయన గురించి ఏ రోజైనా మంచిగా మాట్లాడారా? ఇంకా పెద్ద పెద్ద మాటలు అంటారు, విఘ్నతతో ఆయన నా విఘ్నతకు వదిలేస్తారంట. ఇప్పుడు ఆయన విఘ్నత ఎక్కడ? ఆయన విచక్షణ జ్ఞానం ఎక్కడ? నెక్స్ట్ పాయింట్ ఆయన చెప్పింది ఇది, సిబిఐ వాళ్ళు రాశారు వెయిటింగ్ ఫర్ అ ఫోన్ కాల్ అని. ఆయన ఫోన్ కాల్ కోసం ఎవరో ఫోన్ చేస్తే ఆయన వస్తారని రాశారు అంటున్నారు. అదంతా నాకు అనవసరం. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం లైన్స్ రాసుకున్నాను, చెప్తాను. ఓకే, దానికి ముందు గూగుల్ టేక్అవుట్ గురించి అది ఫ్యాబ్రికేటెడ్ అంటారు. ఈ గూగుల్ టేక్అవుట్ ఏదైతే సిబిఐ కోట్ చేశారో, సిబిఐ కాకుండా సిఎఫ్ఎస్ఎల్, సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్, సిఎఫ్ఎస్ఎల్ అంటే సమ్ ఫారెన్సిక్ ల్యాబ్, సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కలిపి తయారు చేసిన రిపోర్ట్. సిబిఐ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారా? సిఎఫ్ఎస్ఎల్ ఫ్యాబ్రికేట్ చేశారు, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అందరూ కలిపి ఈయన మీద కక్ష ఉంది కాబట్టి ఆయనకు అగెన్స్ట్గా రిపోర్ట్ తయారు చేశారంట. వాళ్ళకేంటి కక్ష వీని మీద? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఓకే, అండ్ గూగుల్ టేక్అవుట్లో ఒకసారి ఇంట్లో ఉన్నాడని చెప్తారు, ఒకసారి అవినాష్ ఇంట్లోపల ఉన్నాడు, అవినాష్ ఇంటి బయట ఉన్నాడు, ఒకసారి అక్యూస్డ్ ఇంట్లో ఉన్నాడు, ఒకసారి ఇంకొక ఇంట్లో ఉన్నాడు అని క్లియర్గా చెప్తుంది. సో 1000 మీటర్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ అంత క్లారిటీగా చెప్పగలుగుతుంది. ఎందుకు మరి అంత క్లారిటీగా చెప్పగలుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి. ఓకే, అండ్ ఇంకో దాని గురించి కామెంట్ చేశారు, వాట్సాప్ కాల్స్ గురించి. ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ నేను మీకు తీసి ఇవ్వాలంటే అన్ఫార్చునేట్లీ నాకు ఐ నీడ్ మోర్ ఇంటర్నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు. దానికి 1 GB డాక్యుమెంట్ ఉంది, డౌన్లోడ్ చేస్తే సరిపోవడం లేదు నాకు ఇంటర్నెట్ యాక్సెస్. కావాలంటే తర్వాత మీకు పంపిస్తాను. ఇట్ ఈస్
వాట్సాప్ యాక్టివిటీ అంటే వాట్సాప్ కాల్స్. సిబిఐ కౌంటర్లో కూడా రాశారు అది వాట్సాప్ కాల్స్ అని, దీంట్లో యాక్టివిటీ అని రాశారు. వర్డ్ చేంజ్ అయ్యింది, బట్ సిబిఐ కౌంటర్ థింక్ ఏప్రిల్ ఆర్ మే 2023 తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ ఫైల్ చేశారు. 24/4/2023 కానీ 24/5/2023 కానీ ఆ రెండు కౌంటర్స్లో ఒక దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాట్సాప్ కాల్స్ అని. దీంట్లో యాక్టివిటీ అని రాశారు. వర్డ్ కొంచెం చేంజ్ అయింది, ఐ అగ్రీ. బట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జ్ షీట్లో మీకు ఎవరికైనా ఛార్జ్ షీట్ యాక్సెస్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ 302 అనుకుంటా, యూ కెన్ యాక్సెస్ దట్. దాంట్లో క్లియర్గా రెఫరెన్స్ డాక్యుమెంట్ దాంట్లో క్లియర్గా ఉంది, అది వాట్సాప్ కాల్స్, మెసేజెస్ కాదు. మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్లీ కాల్స్. అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సింపుల్, మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కవిత గారే 10-11 ఫోన్లు జిప్ లాక్ బ్యాగ్లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు. మీకు ఏమైంది? ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా, జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి. మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ? ఐ డోంట్ నో. ఓకే, సో ఎనీవేస్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది సిబిఐ వాళ్ళు చెప్పారు మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి. కొన్ని టైం లైన్స్ చెప్తాను. అవినాష్ గారికి ఫోన్ కాల్ పోయింది ఎన్ శివప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్కి 6:26:15 6:26:15 ఆ ఫోన్ కాల్ డ్యూరేషన్ 24 సెకండ్లు. ఓకే, అవినాష్ గారితో పాటు కొంతమంది మనుషులు ఉన్నారు అంటున్నారు. వాళ్ళలో ఒకరు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ కేసులో A6. ఓకే, వాళ్ళిద్దరు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళిద్దరు కలిసే ఒక వెహికల్ ముందర ఒక వెహికల్ వెనకాల అట్లా ఏదైనా ఉండొచ్చేమో, అది గ్రూప్లో అయితే ఉన్నారు. గూగుల్ టేక్అవుట్ ప్రకారం గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి 6:25:25 అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఇది ఛార్జ్ షీట్లో ఉంది, పేజ్ నెంబర్ నాకు గుర్తులేదు, బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఛార్జ్ షీట్. 6:25:25 అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. అగైన్ గూగుల్ టేక్అవుట్ ప్రకారం 6:27:28 వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు. ఓకే, సో 6:25 అవినాష్ ఈ మనిషితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే. ఫోన్ వచ్చింది 6:26:15. ఓకే, అక్కడ నుంచి ఇంటికి చేరుకునేదానికి 6:27:28. సో 24 సెకండ్లు తీసేస్తే ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయినంత వరకు, ఆ ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయి డ్రైవర్కి యూటర్న్ తీసుకో అని చెప్పి ఇంట్లోకి చేరుకునేసరికి 47 సెకండ్లు క్యాల్కులేట్ చేస్తే 47 సెకండ్లలో ఇంట్లో చేరుకున్నాడు. ఫోన్ వచ్చినప్పటికీ ఇంటికి చేరుకునేదానికి ఆయన ఎక్కడో దారిలో ఉంటే 47 సెకండ్లలో ఇంటికి ఎట్లా చేరుకున్నాడు? అన్లెస్ రెడీగా ఉండి పోదామని ఇంటి నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప. ఎందుకంటే ఈ డిస్టెన్స్ 500 మీటర్లు. 500 మీటర్లు అంటే 47 సెకండ్లలో రావచ్చు. మీరు టైం క్యాల్కులేట్ చేసుకోండి. ఇది సిడిఆర్, అది గూగుల్ టేక్అవుట్ అండ్ సిడిఆర్ కంబైన్డ్ డేటా. ఈ ఇన్ఫర్మేషన్ ఛార్జ్ షీట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏం రేస్ చేశారు? ఓకే, 6:30 గంటల ప్రాంతంలో ఇండ్లు చేరుకున్నాను అన్నారు. ఓకే, ఇంట్లో చేరుకొని ఇంట్లోకి వచ్చాడు, చూశాడు. ఆ దృశ్యం ఏం చూశాడో మీరు కూడా చూశారు.
ఓకే, లెటర్ లేదు, ఎస్, ఆ దృశ్యం అయితే చూశాడు. అది చూసి బయటకు వచ్చి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు? హార్ట్ అటాక్ అని చెప్పాడా, హత్య అని చెప్పాడా, బ్లడ్ వామిటింగ్ అని చెప్పాడా, నాకైతే తెలియదు. ఈ రోజు కూడా నాకు తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు అని. ఓకే, బయటకు వచ్చాడు, నవీన్కి ఫోన్ చేశాడు, ఓఎస్డి కృష్ణమోహన్ గారికి ఫోన్ చేశాడు అని చెప్పారు. వాళ్ళ ద్వారా జగన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి జగన్ గారికి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? జగన్ అన్నకై ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ అని చెప్పాడా, మర్డర్ అని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఒకవేళ హార్ట్ అటాక్ అని చెప్పింటే దాన్ని హార్ట్ అటాక్ అని ఎలా చెప్పారు? చెప్పిండకూడదు. ఆ దృశ్యం చూసిన వాళ్ళు ఎవరు హార్ట్ అటాక్ అని చెప్పిండకూడదు. ఒకవేళ మర్డర్ అని చెప్పింటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు. చిన్నాన్నకు మర్డర్ అని జరిగిందని చెప్పింటే నన్ను అడుగుతున్నారు నేను ఎందుకు పోలీసుని కాల్ చేయలేదు. నాకు పాలిటిక్స్ తెలియదు, పోలీసులు తెలియదు, నేను ఏదో డాక్టర్ పని చేసుకుంటూ ఉన్నాను, మా హస్బెండ్ బిజినెస్ చేసుకుంటున్నాడు, మాకు అవగాహన లేదు, పొరపాటు అయ్యింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నెక్స్ట్ కాల్ ఆయన డీజీపీకి ఫోన్ చేసిండాలా నాన్న కాదా? డీజీపీకి, డిఐజీనా, ఐజీనా, ఏడీజీపీనా, ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు? మీ చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నువ్వెందుకు ఫోన్ చేయలేదు? ఆ దృశ్యం చూసినప్పుడు అది హార్ట్ అటాకా, మర్డరా, మీకేమనిపించింది? మీరు మీ జగన్ అన్నకి ఏం చెప్పారు? ఐ థింక్ హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్. నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది సునీత స్టేట్మెంట్ టు ద సిట్. నేను సిట్లో ఏదో స్టేట్మెంట్ ఇచ్చానంట, వాళ్ళు ఏదో రాసుకున్నారంట. ఆయన ఇంకోటి కూడా చదివి వినిపించిండాల్సింది. ఆ స్టేట్మెంట్స్లో ఒక దాంట్లో రాసి ఉంది, నాకు ఫోన్ వచ్చినప్పటికీ నేను కర్నూలులో ఉండానంట, నేను 8:30 పులివెందల్లో చేరి ఇన్క్వెస్ట్లో కూడా సైన్ చేశానంట. అట్లా రాసుకున్నారు సిట్ ఆఫీసర్స్. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ అవర్, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంత ఇన్ఫ్లుయెన్స్ పెట్టారు పోలీసుల మీద, దట్ అర్థం లేని స్టేట్మెంట్స్ రాసుకున్నారు. ఒక స్టేట్మెంట్లో రాసి ఉంది, నేను కర్నూలులో ఉన్నానంట నాకు ఫోన్ వచ్చినప్పుడు. మరి అది నేను ఎలా చెప్తాను, వాళ్ళు ఎలా రాసుకుంటారు, వాళ్ళు ఏమి రాసుకున్నారు? ఇందుకే కేసు లోకల్ పోలీస్ నుంచి సిబిఐ ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకేం చెప్పారు? కొందరు స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇట్లా చెప్పారు, వాళ్ళు అట్లా చెప్పారు అని. ఏ స్టేట్మెంట్ అయినా నేను చెప్పిండేది ఫైనల్గా అది ట్రయల్లో ప్రూవ్ చేయాలి. దట్స్ ఓన్లీ అ స్టేట్మెంట్. దాన్ని కోర్టులో చెప్పినంత వరకు దానికి వాల్యూ యాక్చువల్గా లేదు. ఓకే, నౌ ఈ స్టేట్మెంట్స్ చెప్పిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఇంకో మాట చెప్పి వాళ్ళ చేత రిట్రాక్షన్ స్టేట్మెంట్ కూడా వీళ్ళు తీసుకున్నారు. అంతా వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. వీళ్ళు విట్నెసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ పెడుతుంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి లేదు మేము చెప్పలేదు, ఇట్లా చెప్పిస్తున్నారు అని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంత భయం ఉంది కాబట్టే సుప్రీంకోర్టు ఇది ఆంధ్రప్రదేశ్లో జరగదమ్మా ఈ ట్రయలు, మూవ్ ఇట్ టు తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మార్చారు. వాళ్ళ సొంత ఇన్స్పెక్టరే ఆయన మాట మీద ఆయన నిలబడలేకున్నాడు. అక్కడ ఒక విట్నెస్ చనిపోయారు September 2nd, 2019 రాత్రి. ఇంకొక విట్నెస్ తర్వాత అనంతపూర్లో చనిపోయారు. ఇట్లా మనుషులు చనిపోతున్నారు, విట్నెసెస్ స్టేట్మెంట్స్ భయపడుతున్నారు అని చెప్పేసి ట్రయల్ మారింది. ఇంకా దాని గురించి ఇంకేం చెప్పాలి చెప్పండి. పులివెందులలో నడి రోడ్డుపై యువకుల గొడవలు. పులివెందుల పట్టణంలోని జ్యోతి ఆసుపత్రి సమీపంలో ఇరు వర్గాల యువకుల ఘర్షణ. కారు బైకు ఢీకొనడంతో చోటు చేసుకున్న ఘర్షణ.
ఘర్షణ శృతి మించి రాళ్లు కట్టెలతో ఒకరిపై ఒకరి దాడి, పలువురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురిని విడిపించేందుకు మధ్యలో వచ్చిన మరో యువకుడిని రాడ్డుతో చితకబాదిన యువకులు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల విచారణ. ఓ వర్గానికి చెందిన 5 మందిపై, మరో వర్గానికి చెందిన 5 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. చెరువులపాలెం పులివెందుల వీళ్ళు అన్నోన్ నెంబర్ నేను మాట్లాడుతుంటే ఇడిపిస్తుంటే వెనకాల నుంచి రాడ్ తీసుకొని కొట్టిన వాళ్ళే వీళ్ళంతా. కావాలని అన్నోన్ పర్సన్ నుంచి కొట్టి వీళ్ళు నేను విడిపిస్తుంటా అంటే కొడుతున్నారు, అంతే, ఇంకేం లేదా. ఎరుగుడిపాలెమే సార్, మాది ఎరుగుడిపాలెమే. ఎరుగుడిపాలెమే పాతగుడ్డ వాళ్ళము. వాళ్ళు కొట్టిన వాళ్ళు ఎవరైంది తెలియదు. సుమారు 40 మంది వచ్చినారు. వాళ్ళ చేతుల్లో ఇవి గూటాలు ఉంటాయి చూసారు, కళ్యాణ మండపానికి బూడ్చే గూటాలు. ఆ గూటాలు, కట్టెలు, కత్తులు తప్ప ఏంటి లేవు. వాళ్ళు ఎవరెవరు కొట్లాడో వాళ్ళ మధ్యలో పోయి దెబ్బలు. నా బిడ్డ వాళ్ళు రచ్చపోయినాడు కాదు, రంగు పోయినాడు కాదు. ఏం పేరు మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు చందు సార్. చందునా? చందు. ఏం జరిగిందో తెలుసు సార్. ఎవరెవరో కొట్లాడుకుంటున్నారంట. వీళ్ళు మధ్యలోకి పోయిన వాళ్ళు. మధ్యలోకి పోయింటే మా పిల్లోడు అక్కడి నుంచి వచ్చా అంటే నేను ఇక్కడ నుంచి ఎదరా పోతానా. ఎర్రది కారు వేసుకొని గుద్దుతా అంటే వెనకమ్మడి పిల్లోనికి వేసుకొని బార్లో పడినా. నేను బార్లో పడినా, పిల్లోడు నిలబడుకున్నాడు. వెనక పక్క నుంచి ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాయి, 60-40 ఏళ్ళు పైబడి ఉంటాయి. ఆయన వచ్చేసి ఇంతలా కట్టేసారు, అది ముక్క, అది తంతెలికేసేది. ఆ కట్టె తీసుకొని కొట్టేసినాడు. కొట్టిన దానికి పిల్లోడు ఎల్లెలకలు పడిపోయినాడు. ఈ పిల్లోడు ఎప్పుడు పడిపోయినాడో ఒక ఆయన రాడ్ ఎత్తుకొని వచ్చేసినాడు. అయ్యా మీ అందరు కాలు పట్టుకుంటా, అయ్యా మీరు ఎవరు ఏం చేద్దండి, నా బిడ్డ ఏం చేసినాడో మేము మాట్లాడుకుంటాం మళ్ళీ కాల్చింటే అని ఆ పిల్లని వేసుకుని పైన పడినాను. అయ్యాలకు సారోళ్ళు జనాలు చుట్టుకుని తలికే వాళ్ళ కారు వాళ్ళు వెళ్ళిపోయినారు. ముందు ఏం జరిగింది అనేది కూడా మాకు తెలియదు. మా పిల్లోడు అయితే మధ్యలోకి పోయిన వాడే సార్. ముందు ఏం జరిగిందో నాకైతే ఏ పాపం తెలియదు. నేను వచ్చినాక కొట్టినది కూడా ఆయన ఒక ఆయన రాడ్ తీసుకొని వచ్చినాడు. ఇంకా రాడ్ తీసుకొని వచ్చినాడు, మా పిల్లలు కింద పడినా. ఆయన కొట్టేసినాడు, కింద పడినాడు. అంతవరకే కానీ అంత వాళ్ళు ఎవరైంది వాళ్ళ పేరు కూడా తెలియదయ్యా మనకి అసలు. అంతకుమించి మా ఇద్దరు అదరాబదరా చేసుకుని హాస్పిటల్కి వచ్చేసినాను. లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనుందని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నామినేషన్ల దాఖలకు ఆఖరు గడువుగా నిర్ణయించారన్నారు. ప్రభుత్వ సెలవు దినాలు కాకుండా మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అలాగే మే 13న పోలింగ్, జూన్ 4 కౌంటింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల డిపాజిట్ కింద లోక్సభ అభ్యర్థులు 25,000, శాసనసభకు 10,000 చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆ మొత్తంలో సగం చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఆర్ఓ కార్యాలయం 100 మీటర్ల పరిధిలోకి అభ్యర్థికి చెందిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. నామినేషన్ల సమయంలో ఆర్ఓ వద్దకు అభ్యర్థి సహా 5 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. కడవ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి 2024 జనరల్ ఎలక్షన్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీకి సంబంధించి వరకుని 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మనకి నోటిఫికేషను రేపు 18వ తారీఖున మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పబ్లిక్ నోటీసు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పరంగా నేను ఆల్ ఆర్ఓస్కి, ఆల్ తహసీల్దార్ ఆఫీసర్స్ అన్నీ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ నామినేషన్స్ చూసుకుంటే 18వ తారీఖున మార్నింగ్ 11 నుంచి 3 PM వరకు
18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ వరకు కలెక్టరేట్లో నేను ఆర్ఓ ఫర్ పార్లమెంట్గా నేను తీసుకోవడం జరుగుతుంది. బద్వేలుకి సంబంధించి వరకుని ఆర్డీఓ ఆఫీస్ బద్వేల్లో తీసుకోవడం జరుగుతుంది. మైదుకూరు వరకు ఎంఆర్ఓ ఆఫీస్ మైదుకూరులోని, ప్రొద్దుటూరు వరకు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఆర్డీఓ ఆఫీస్ జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓ ఆఫీస్ పులివెందుల, కమలాపురం ఎంఆర్ఓ ఆఫీస్ కమలాపురం, కడప వరకు ఆర్డీఓ ఆఫీస్ కడప వరకు అసెంబ్లీ నామినేషన్స్ 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున పొద్దున్న 11 గంటలకి స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ కన్సర్న్డ్ ఆర్ఓ ఆఫీస్ ఎక్కడైతే నామినేషన్ స్వీకరించడం జరిగిందో అక్కడ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29వ తారీఖు వరకు మనకి విత్డ్రావల్ ఉంటుంది. ఆ రోజే ఫైనలైజేషన్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్టరీగా మనకి డేట్ ఆఫ్ పోల్ 13th మే మనకి డేట్ ఆఫ్ పోల్గా 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మనకి పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th జూన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం జాగ్రత్తలు మనము నామినేషన్ ప్రక్రియలో చేసుకోవాలన్న దాంట్లో అపార్ట్ ఫ్రమ్ నామినేషను మనకి వాళ్ళకి ఎఫిడవిట్ ఏదైతే ఇవ్వాలో ఫామ్ 26 డిక్లరేషన్ కింద ఈచ్ క్యాండిడేట్స్ అసెట్స్, లయబిలిటీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలన్న విషయం కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా పార్లమెంట్కి అయితే 25,000, అసెంబ్లీకి అయితే 10,000. ఇఫ్ ఎనీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వరకు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటే కనుక 12,500 అండ్ 5,000 చొప్పున వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలనే అంశం కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఒకవేళ ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ కాన్స్టిట్యున్సీ నుంచి బయట ఎక్కడైనా కనుక ఓటర్ ఉంటే కనుక దాని సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రోల్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దానికి. సో ఎవరైనా ముందుగా పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా 11 to 3 మధ్యన క్లియర్ కట్గా వచ్చి ప్రీ స్క్రూటినీ చేసుకుని నామినేషన్ వేయొచ్చు. వీళ్ళు ఎన్కోర్లో కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అప్లికేషన్స్ కూడా. కానీ అందులో అప్లై చేసినంత మాత్రం అది ఫైనల్ కాదు. అది ప్రింట్అవుట్ తీసుకుని ఫిజికల్గా ఇచ్చినప్పుడు మాత్రమే అది నామినేషన్ పత్రం కింద స్వీకరించడం జరుగుతుంది. దీంతోపాటు ఓత్ కూడా ఆర్ఓ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఆర్ఓ ముందైనా చేయొచ్చు, వేరే ఎవరి దగ్గర అయినా కూడా చేసుకుని సర్టిఫికేట్ అయితే కావాలి. గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర మనకి సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎఫిడవిట్ అండర్ ఫామ్ 26, సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎలక్టరల్ రోల్, ఫామ్ ఏ అండ్ ఫామ్ బి ఏదైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ పార్టీ సైడ్ నుంచి వచ్చే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరైతే రికగ్నైజ్డ్ పార్టీస్ని కంటెస్ట్ చేస్తున్నారో అవి కూడా జతపరచాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయినా కూడా స్క్రూటినీ టైంకి ఖచ్చితంగా మాకు అందాల. ఒకవేళ క్యాండిడేట్ ఇప్పుడు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ పరంగా నామినేషన్ వేసుకున్నా ఫామ్ ఏ ఫామ్ బి రాకపోయినా స్క్రూటినీ టైంకి ఫామ్ ఏ ఫామ్ బి కూడా వచ్చినా వీ విల్ యాక్సెప్ట్ దట్. కాపీ ఆఫ్ SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఏవైతే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓత్ ఎఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ కూడా క్లియర్ కట్గా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాల్సిన ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ వరకు ఆల్ ప్రాస్పెక్టివ్ ఇంట్రెస్ట్ ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దిస్ ఈజ్ ఎ న్యూ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని రావాలా. అది క్లియర్ కట్గా ఏ రోజు ఓపెన్ చేశారు, దాంట్లో బ్యాలెన్స్ 0 ఉన్నట్టు, కొత్తగా ముందు ఎటువంటి యాక్టివిటీకి వాడిన బ్యాంక్ అకౌంట్ వీ విల్ నాట్ యాక్సెప్ట్. న్యూ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. దాన్ని ఎలక్షన్ ప్రాసెస్లో జరగబోయే జమలు ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోనే చేయాల్సి ఉంటుంది. దాంతో కూడా స్పెసిమెన్ సిగ్నేచర్ పరంగా ఏవైతే తీసుకోవాలి ఉంటాయో దీని ప్రకారంగా నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రేపటి నుంచి 11 గంటల నుంచి 3 గంటల వరకు ఆల్ డేస్ చేస్తాము ఎక్సెప్ట్ 21st విచ్ ఈజ్ ఆన్ సండే. ఆ రోజు నామినేషన్ స్వీకరించడం జరగదు. బట్ అదర్వైజ్ 25th వరకు చేసుకుంటాం. 26th స్క్రూటినీ, 29th లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. దీని వరకు షెడ్యూల్ ఏర్పాట్లు చేశాము. దీంట్లో కొంచెం సెక్యూరిటీ పరంగా కూడా ఎస్పీ గారు ఇప్పుడు కొంచెం బ్రీఫ్ చేస్తారు. 100 మీటర్స్ బయట వరకు ఎనీ ర్యాలీ పరంగా ఏమైనా వచ్చినా దాంట్లో రిస్ట్రిక్ట్ అవ్వాలా. 100 మీటర్స్ నుంచి ఓన్లీ 3 vehicles విల్ బి అలౌడ్ టు ఇన్సైడ్. ఆర్ఓ చేంబర్ లోపలికి 1+4 కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ ప్రపోజర్ +4 people విల్ బి అలౌడ్.
నామినేషన్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్ అయినా ఆర్ హిస్ ప్రపోజర్ ఆన్ హిస్ బిహాఫ్ ఆల్సో కెన్ ఫైల్ ద నామినేషన్. సో ఈ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో సాధ్యంత వరకు పర్మిషన్స్ అన్ని తీసుకోవాలా. ఎప్పుడైతే క్యాండిడేట్ నామినేషన్ వేయడం జరుగుతుందో అప్పటి నుంచి ఆల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ డన్ ఇన్ ద ఫీల్డ్ విల్ బి అట్రిబ్యూటెడ్ టు ద క్యాండిడేట్. సో అప్పటి నుంచి పర్మిషన్స్, వెహికల్ పర్మిషన్స్ కానీ ప్రోగ్రామ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఓన్లీ క్యాండిడేట్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీ పరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ చేసుకోవాల్సి వస్తే స్టార్ క్యాంపెయినర్ పరంగానే స్టేట్ లెవెల్ పర్మిషన్ తీసుకుంటే దాని వరకు అలౌ చేయడం జరుగుతుంది. దీని వరకు కడప జిల్లాకి సంబంధించి వరకుని పార్లమెంటు, అదేవిధంగా 7 నియోజకవర్గాలుగా మన బద్వేల్, మైదుకూర్, ప్రొద్దుటూర్, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, కడప వరకు రేపు చేయాల్సిన ఏర్పాట్ల రీత్యా కంప్లీట్ తయారీ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం, ప్రిపేర్నెస్ అంతా కూడా కంప్లీట్గా ఉంది. ఇప్పుడు ఈరోజు 3 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా ఈరోజు కడప జిల్లాకి రీచ్ అవ్వడం జరుగుతుంది. నామినేషన్స్ రేపు ప్రక్రియ స్టార్ట్ అవుతున్నారు కాబట్టి జనరల్ అబ్జర్వర్స్ కూడా ఎలకేట్ అయిన వాళ్ళు కూడా 24వ తారీఖు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఖచ్చితంగా రావాల్సింది. వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తప్పకుండా వస్తారని విషయం తెలియజేస్తాం. ఇది మన ఎలక్షన్ ప్రిపేర్నెస్కి సంబంధించి కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రానికి బంగారు భవిత సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డితో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి 100 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో గంగమ్మ గుడి మాజీ చైర్మన్ జయకుమార్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ మల్లికార్జున, చేపల సంఘం చైర్మన్ గంగూలు, టి భాష, పూల రవి, వెంకటస్వామి, అల్లాబగష్, శాంతయ్య, లక్ష్మీదేవి, మనోహర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి తదితర కుటుంబాల వారు ఉన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా, ఈసారి ఖచ్చితంగా చెప్పి ఇంట్లో వాళ్ళతో కూడా వేయించండి తల్లి. ఇంటికి 15,000 వస్తుంది ఒక్కొక్క పిల్లలకి. ఇప్పటికే ఒకటి వస్తుందా? ఎంతమంది ఉంటారు పిల్లలు ఉన్నారు కదా, జాబ్ చేస్తా రావాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా. అంటే సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపిస్తే ఇక్కడ కంపెనీలు వస్తాయి. మీ కొడుకు మీతో పాటే ఉంటాడు ఇక్కడ. ఈయన్నే ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా. మొదలు పెట్టారు మీరు, ఇప్పుడే మా పార్టీలో చేరారు. ఖచ్చితంగా ఇలానే ఒక 10 మందికి చెప్పి, మీ వల్ల ఎంతమందికి చెప్పగలితే అంతమందికి చెప్పి సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాలి సార్. ఎట్లయినా మీరు 10 ఓట్లు వేయించాలి నువ్వు ఈ వయసులో. అప్పుడు మన పార్టీనే గెలవాలని మాట్లాడించిన అని చెప్పాలి నువ్వే. ఓకేనా? మీకు ఇప్పుడు పెన్షన్ ఏం రావట్లే కదా, పెద్దానికి వస్తుందా? ఆయనకు 3,000 నుంచి 4,000 అవుతుంది. నీకు 10 అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఫ్రీ బస్సు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సైకిల్ గుర్తుకి వేసి వేపించు. తీసుకో, పేపర్ వద్దా? తీసుకో. మీరు అనుకుంటే అయిపోతాం. అందరూ అనుకొని అదే అందుకే చెప్తున్నా, ఇంట్లో ఎన్నుంటే అన్ని ఇంటి వైపే. నీ నుంచి ఇంకొక నీ చుట్టుపక్కల నుంచి 10-15 ఓట్లు వేయించండి. సరైన అప్పుడే గెలుస్తాము. మీరు ప్రతిసారి వేసినా కూడా గెలవట్లేదు కదా. సో గెలవాలంటే ఏదో ఒక మార్పు రావాలి కదా. మార్పు రావాలంటే మీరు 10 మందికో 20 మందికి చెప్తేనే మన ఓటుకు విలువ ఉండాలంటే ఈసారి గెలిపించుకోవాలి మనం ఖచ్చితంగా. చూడండి, మొత్తం ఊరంతా ఒక పక్కన కానీ రామారావు గారు ఈసారి నరసింహారెడ్డి గెలిపించుకోవాలి అని చేయండి. ఖచ్చితంగా గెలుస్తాము. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మార్పు కోరుకోండి. ఈసారి అయినా చేస్తారా అంటే సైకిల్కి వేస్తేనే చూడన్నా. ఇది ఒక్కసారి మీరు ఇప్పుడే మాట్లాడని తెలిసింది. మీరు 10 మందిని ఎంతవరకు వీలైతే మార్చి ఈసారి ఖచ్చితంగా గెలిపించండి అన్న. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తేనే కదా ఏం చేస్తామో లేదా అన్నది కూడా తెలిసేది. అంతే కదా, మీరు అలా 10 మందికి చెప్తే ఖచ్చితంగా అవుతుందని. మీకు పెన్షన్ వస్తాయి సంవత్సరానికి, ఎక్కడి పోయినా బస్సు ఉచితం, ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు 10 మందికి చెప్పండి. ఎందుకు చేయడు చూద్దాము. మీరు ఎవరినో గెలిపించుకుంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి తెలుగుదేశం కోట మేడం, ఇది తెలుగుదేశం కంచుకోట. కానీ గెలిచామా? గెలిచలేదు. వింటావా ఒకసారి? మీరు వేసారు కానీ ఇప్పటి వరకు అయితే గెలవలేదు. గెలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గెలిచాడు మా తల్లి. 10 మందిని పోగు చేసుకొని ఈసారి మార్పు కోరుకుందాము. చూడు, మీ రోడ్లు అప్పుడు వేసిన, మీకు లైట్లు వచ్చిన,
అప్పుడు నరసింహారెడ్డి తెలుగుదేశం అన్ని చాలా ఇబ్బంది పడినాం ఖచ్చితంగా వేయండి, వేయించాలో కూడా అన్నా. గెలిపించుకుందాం మనం ఈసారి మన నాయకుడిని. ఒక్క అవకాశం ఇస్తే కదా మేము ఏం చేస్తాం మీకు తెలుస్తుంది. ఈసారి ఇవ్వండి ఒక్క అవకాశం. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి వేయించండి అన్న. ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి. అందరితో వేయించండి కూడా, వచ్చే వాళ్ళకి కూడా చెప్పి వేయించండి. గెలిపించుకుందాం ఈసారి మన అవకాశం ఇస్తే కదా మేము ఏం చేస్తామో తెలుస్తుంది మీకు. ఒకసారి అవకాశం 4 సార్లు ఇబ్బంది పడినాం మేము. ఒకసారి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి వేయించండి తాత. పెన్షన్ వారికైనా 3,000 కదా వస్తుంది. ఈసారి సైకిల్ 4,000 వస్తుంది. మీరు కట్టెలు పోయి లేకుండా 3 సిలిండర్లు వస్తాయి సంవత్సరానికి. కాబట్టి 3 సిలిండర్లు ఆడుకొని మీరు మంచిగా సైకిల్ ఎన్ని సైకిల్ కూడా తోడేసి గెలిపిస్తే వేయించండి కూడా పెద్ద ఇంట్లో వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా నేను ధర్మంలే మామకు చెప్పు అంటున్నా. ఖచ్చితంగా వేయించి గెలిపించాలి ఈసారి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఒకరికే వస్తుంది కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తచ్చండి ఖచ్చితంగా. మీకు నెల ఏమున్నా గెలిచడం లేదా వాళ్ళ కుటుంబానికి అందరికీ చెప్పి వేయించాలి తల్లి. ఈసారి గెలిచాలి, గెలిపించండి. 4 దఫాలు మీ నాయనకి వేసినప్పుడు మా ఊళ్ళో నాయకులు ఒకటి మంచిగా పట్టించుకోలేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన నాయకులే కష్టపడతాను. ఓట్లు వేసిన వాళ్ళు కాదు. అప్పుడు మనం ఒకసారి కూడా మా అన్న గెలిచినాడా గెలిచలేదు కదా మా అన్న. మా పెద్దమ్మనేమో మా అమ్మనే వేస్తారు కానీ ఈసారి వేసి అందరూ వేసి గెలిస్తే అధికారంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి తల్లి. 5 సార్లు కాదమ్మా ఈసారి మనం గెలిపించుకోవాలంటే అందరికి మనం వేస్తున్నాం. అందరితో ఓకేనా? ఓకే వేసే న్యూస్ అప్డేట్ కోసం చూస్తున్నానండి K+ న్యూస్. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.